హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఏపీ టెట్ 2024 సెప్టెంబర్ 22న టెట్ హాల్ టికెట్లు విడుదల. అందుబాటులో పాత ప్రశ్నపత్రాలు. అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు. దీంతోపాటుగా టెట్లో మనకి 20% వెయిటేజ్ ఇస్తారు కదా, ఆ 20% వెయిటేజ్ని డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ యాడ్ చేశారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి జూలై 2024లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 తేదీ వరకు జరగనున్నాయి. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రోజుకి 2 సెషన్లు ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే మనకి సెప్టెంబర్ 22న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. అలాగే అక్టోబర్ 4 తర్వాత పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీలు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్ 5 నుంచి కీలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అలాగే అక్టోబర్ 27న ఫైనల్కి విడుదల చేస్తారు. ఇక నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేస్తారు ఫైనల్గా. ఇక కమ్యూనిటీ పరంగా టెట్లో ఉత్తీర్ణత మార్కులు కనుక చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ వారికి 60%, అంటే 150 మార్కులకి 90 మార్కులు అయితే రావాలి. అలాగే బీసీ 50%, అంటే 150 మార్కులకు గాను 75 మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ 40%, అంటే టెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక పరీక్షా విధానం కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులకి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్కులకి క్వశ్చన్ పేపర్ వస్తుందో కూడా క్లియర్గా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అవసరమైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే నెగిటివ్ మార్కులు కనుక చూసుకున్నట్లయితే టెట్కి కానీ డిఎస్సి కానీ నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక పాస్ మార్కులు కనుక మనం చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ కేటగిరీ వారికి 90 మార్కులు అయితే రావాలి. బీసీ కేటగిరీ వారికి 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పిఎస్సి వాళ్ళకి 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. టెట్లో వచ్చిన మార్కుల్ని 20% వెయిటేజ్ కింద డిఎస్సిలో యాడ్ చేస్తారు. డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసరికి 80 మార్క్స్కి జరుగుతుంది కదా, మిగిలిన 20 మార్క్స్కి సంబంధించి టెట్ వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు అనేది స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. టెట్లో 75 మార్క్స్ వస్తే డిఎస్సిలో 20% వెయిటేజ్ కింద 10 మార్క్స్ యాడ్ చేస్తారు. టెట్లో 100 మార్క్స్ వస్తే 13.33, టెట్లో 125 మార్క్స్ వస్తే 16.67, అవుట్ ఆఫ్ 150కి 150 వస్తే డిఎస్సిలో 20 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఏపీ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ అవుతుంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.